శ్రీనివాస్ గారు కొంతమంది ఎమ్మెల్యేలను ఆపడం కోసం ఇట్లాంటి రకరకాల మరి స్టోరీలో లేక నిజాలో తెలియదు కానీ ఆయన అయితే చెప్తా ఉన్నాడు వారి ఎమ్మెల్యేలకి. ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు మీ దగ్గరికి? ప్రగతి భవన్ ఫామ్ హౌస్ ను గతంలో మెట్లెక్కిన లోలకు గేట్లు తాకిన సందర్భం ఇప్పుడేమో పిలిచి ఆపాలించి భోజనాలు పెడుతూ బంతి భోజనాలు కానీ మిగిలిపోతాయి, అవి ఫేర్వెల్ పార్టీలు కానీ మిగిలిపోతాయి అన్న నేను అన్నది నిజమైతుంది. ఒకటి ఇప్పటికే ఎంతమంది వచ్చారో మీరు చూసాను. నేను ఒకటే చెప్పాల్సింది, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావగా భావించి అందులో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇతర ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజాసేవలో ముందుకు పోవాలంటే ఈ తెలంగాణలో సరైన వేదిక కాంగ్రెస్. సేమ్ డైలాగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని తీసుకున్నప్పుడు కాదు, సేమ్ డైలాగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని ఓవర్ నైట్ తీసుకున్నప్పుడు కేసీఆర్ గారు కూడా ఇదే చెప్పినాడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావా అని. సేమ్ డైలాగ్ అది ఇప్పుడు ఇంతకుముందు వారు కూడా జీవోత్సవంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు అన్నారు. ఈ రోజు ఎవరు జీవోత్సవంలో ఎవరు నేను అదే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారికి వచ్చిందో వారు గమనించాలి. నేను అదే అంటున్నా అంటే ఈ రోజు వారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు ఎవరైతే వాళ్ళు అనవసరమైనటువంటి రాద్ధాంతం తీసుకుని వచ్చి ప్రభుత్వం కూల్చడానికి కుట్రలు పడుతున్న క్రమంలో చూస్తూ ముడుచుకొని కూర్చోడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరన్న. రాజకీయం వాళ్ళు చేస్తున్నప్పుడు ఈరోజు పార్టీ ఫిరాయింపులు మేము మొదలు పెట్టలేము. ఈరోజు ఇంతకుముందు ఒక్కరు అన్నట్టు 12 మందిని ఒకేసారి చేర్చుకోరు. 12 మంది ఎప్పుడు కూడా ఒకేసారి చేర్చుకోలేరు. వాళ్ళు కూడా 12 మంది అయిన తర్వాత 12 అంకె చేరితో పార్టీ స్పీకర్ దగ్గర విలీనమని చెప్పనుకున్నారు. ఎమ్మెల్సీలు కూడా అదే విధంగా విలీనమని చెప్పుకున్నారు. అంటే నేను రాజ్యాంగం అనే పదం గురించి మాట్లాడే హక్కు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి లేదంటున్నా, బీజేపీకి లేదంటున్నా. ఇప్పుడు ఏమైందంటే కాన్స్టిట్యూషన్ లో ఒక ప్రొవిజన్ ఉంది, ఆ ప్రొవిజన్ ప్రకారం అప్పుడు మేము వాళ్ళు తీసుకున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు అదే డైలాగ్ చెప్తున్నారు, మేము కూడా దాని ప్రకారం వెళ్తాము అన్న. మీరు వాళ్ళకు మీకు అడిగే నైతిక హక్కు లేదని చెప్పంటున్నాం. ఈ రాష్ట్రంలో అదే ఐ మీన్ మీ ద్వారా వచ్చే మాట ఇతర పార్టీ నుంచి వస్తున్నటువంటిది కాబట్టి మేము ఆ మాట చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలన మాకు అందించే క్రమంలో అందరినీ అందుబాటులోకి తీసుకొని ప్రజలు కూడా మేము అదే ప్రజాపాలన ఇస్తామని చెప్పినాం. మా పార్టీ పట్ల ఆకర్షితులే మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఈడీఓ అడ్డం పెట్టుకుంటలేము, వాళ్ళే కొనుగోలు జరిగే కార్యక్రమాలు లేవు. ఈ రోజు అక్కడ పరిస్థితి బాగా లెక్క ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భాన్ని మీరు దయచేసి గమనించారు. అప్పటి పార్టీలో చేరికలకి ఇప్పుడు పార్టీలో చేరికలకు బాగా తేడా ఉంది, అది కూడా గమనించమని కోరుతున్నాను. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ పరిస్థితి